ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండపేట కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఎందరో మహానుభావులు వారి త్యాగాలని చేసి మన భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టారు. ఇది 78వ సంవత్సరం. ఇటువంటి రోజులు జరుపుకుంటాం భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయమే కాదు. ఇలాగే మన భారతదేశం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిన దేశంగా మారింది. ఇంకా మరెంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా ఎన్నో దేశాలతో పోటీ పడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మన యువత కూడా భవిష్యత్తులో వారి ఉన్నత విద్యలు అభ్యసించి భారతదేశం కోసం వారి కోసం మన భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వారందరూ కష్టపడి పనిచేయాలని, వారి హక్కులు వారు వినియోగించుకుంటా వారు బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటా భారతదేశం యొక్క పురోగతికి పాటుపడాలని చెప్పి మన యువతకు అందరికీ కూడా ఒక విజ్ఞాపన కానీ ఒక సందేశంగా కానీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో భారతదేశం ఎంతో పురోగమిస్తూ ఉంది. మన బయట శక్తులతోటి ఏమీ ప్రమాదం లేదు, కానీ మన అంతర్గత కలహాలతోటి మన దేశం కొంచెం నష్టపోయినా కానీ మన పెద్దలందరూ కూడా అటువంటి జరగకుండా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మన భారతదేశ పౌరులందరూ కూడా ముఖ్యంగా యువత వారికి వెన్నుదన్నుగా నిలిస్తే భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచినట్టే. అలాగే అందరూ వీరులు సరిహద్దుల్లో సైనికులు త్యాగ ఫలాలు మన కోసం చేస్తూ ఉన్నారు. వారి త్యాగాలని మనం అర్థం చేసుకుంటా వారికి వెన్నుదన్నుగా నిలుస్తా మన భారతదేశాన్ని పురోగమించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.